అందరికీ నమస్కారం. గత ఐదేళ్లు అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకి లేదంటే వేరే ఇంకేతర కారణాలకైనా సరే తిరుపతిలో అడుగుపెట్టి ఆ దేవదేవుడు దర్శనం చేసుకున్నటువంటి ప్రతిసారి ప్రసాదం ఇస్తే చేతికి ముక్కుకాడ పెట్టుకుని ఆసనం చూసి మూతి పక్కగా విసిరేసేవాడు లడ్డు. ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. 2019 నుంచి 2024 వరకు కల్తీ నెయ్యి అని కూడా అనకూడదు అసలు. యాక్చువల్ గా అది నెయ్యి కాదు కాబట్టి, నెయ్యి ఉండి అందులో కల్తీ జరిగితే దాన్ని కల్తీ నెయ్యి అనొచ్చు. అసలు నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యి. చైనా వాళ్ళు ఎలాగైతే ప్రతి వస్తువుకి కృత్రిమ వస్తువులు తయారు చేస్తూ ఉంటారో అలాగే ఒక కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి, నెయ్యే కాకుండా కృత్రిమ నెయ్యిని రసాయనాల ద్వారా క్రియేట్ చేసి అందులో 60 లక్షల కేజీల నెయ్యిని, కల్తీ నెయ్యిని తయారు చేసి, పాలే లేని, వెన్నే లేని, పెరిగే లేనటువంటి నెయ్యిని తయారు చేసి మనందరికీ కూడా లడ్డూ రూపంలో కొసరి తినిపించాడు మన జగనన్న లాస్ట్ 5 ఏళ్ల పాటు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మూతి దగ్గర ప్రసాదం పెట్టగానే ఇలా పెట్టుకొని ఇటు నుంచి ఇసిరేసేవాడు. మనందరికీ తెలుసు, ఆ వీడియోలు అందరం చూసాం మనం. కాకపోతే అప్పుడు మనం అనుకుంది ఏంటంటే ఆయన వేరే అన్య మతాన్ని పాటిస్తాడు కాబట్టి హిందువుల ప్రసాదాన్ని తినట్లేదేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ వాస్తవాలు జగనన్నకు తెలుసు కాబట్టి అందులో కలుపుతున్నటువంటి ఆ రసాయనం ఏంటి అనేది జగన్ గారికి తెలుసు కాబట్టి ఆ ప్రసాదాన్ని అంత దారుణంగా పక్కకు పడేశారని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. మైసూరు బోండాలో మైసూరు లేనట్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెయ్యి లేదు. మరి మీరు మైసూరు బోండా గురించి అడగకుండా నెయ్యి గురించి ఎట్లా అడుగుతారని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తే మన దగ్గర ఆన్సర్ లేదు. 5 ఏళ్ల పాలనకి నెయ్యి లేకుండా నెయ్యిని సృష్టించాడు. మన కర్మగాలు ఇంకొక 5 ఏళ్లు గనక ఇచ్చుంటే అవకాశం, పాలే లేకుండా పాలు కూడా క్రియేట్ చేసేవాడు. ఎలా అంటారేమో బహుశా. ఏముంది, ఫ్లేవర్లెస్ ఫెనాయిల్ తయారు చేసి వాటర్ లో కలిపితే పాలే, అవి తాగించాడు మనందరితోటి. పాల ప్యాకెట్లు మన ఇంటికి వచ్చేసాయి. రీసెంట్ ప్రెస్ మీట్ లో చెప్పాడు, కౌకి ఆరోగ్యం బాగోలేకపోతే, తినే ఫుడ్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అట్లా నెయ్యి వస్తుందంట అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు. జ్ఞాన గుళిక జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరూ గుర్తుండే ఉండొచ్చు. కర్మగాలి మళ్లీ గనక అధికారంలోకి వచ్చి ఉంటే ఫ్లేవర్లెస్ ఫెనాయిల్ ని క్రియేట్ చేసి వాటర్ లో కలిపి మన పాల ప్యాకెట్ లోపల సప్లై చేసి, అప్పుడు కూడా ఏంటి పాల ప్యాకెట్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి మనం క్వశ్చన్ చేసి చెప్పే ఆన్సర్ కూడా అలాగే ఉండేదేమో. డైరీలకు పాలు పోసేటువంటి బర్రెలు సరిగ్గా మేత తినట్లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, లేదంటే ఏదో వైరస్ సోకింది, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పాలు వస్తున్నాయని చెప్పేసి క్రియేట్ చేసిండేవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రాణాంతకమైనటువంటి కరోనా వైరస్ టైంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్ అనే టైంలో అప్పుడు కూడా బ్లీచింగ్ పౌడర్ ని, పవర్ఫుల్ బ్లీచింగ్ పౌడర్ ని సప్లై చేయాల్సినటువంటి టైంలో ఒక నాయకులుగా ఉండి ఆ టైంలో కూడా ప్రజల ప్రాణాల కన్నా వాళ్ళ ఆదాయమే ఇంపార్టెంట్ అనుకుని దాంట్లో కూడా అవినీతి చేసి మైదా పిండి కలిపి చల్లి ఆ రోజు కరోనా వ్యాప్తి చెందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి కరోనా వ్యాప్తి చేశారు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు. అలాగే ఇవాళ కోట్లాది మంది, లక్షలు వేలు కాదు, కోట్లాది మంది, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత పరమ ప్రసాదంగా, పరమ పుణ్యక్షేత్రంగా, పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా నమ్మకాలను ఒమ్ము చేసేలాగా, విశ్వాసంలో విషం కలిపే విధంగా లడ్డూలో అట్లాంటి కల్తీ విషయాన్ని కలిపాడు అంటే జగన్మోహన్ రెడ్డి అతను ఎంత సంఘ విద్రోహక శక్తి కింద ప్రవర్తించాడు గత 5 ఏళ్ల పాటు, ఎంత హిందూ మతానికి ఏ రకంగా తూట్లు పొడిచాడు గత 5 ఏళ్ల పాటు. అతను అభిమానించేటువంటి వాళ్ళు ఆలోచించండి క్లియర్లీ. ఆ భగవంతుడి జోలికి వెళ్ళాడు కాబట్టి ఆ భగవంతుడు పక్కన పెట్టేశాడు. మేము కూటమి వల్ల జగన్మోహన్ రెడ్డికి ఓటమి వచ్చిందని చెప్పేసి ఇప్పటి వరకు మనం భావిస్తున్నాం. కానీ ఈ సిట్ నివేదికలో 80% పామాయిల్, అలాగే 20% ఇతర కల్తీ రసాయనాలను కలిపి నెయ్యి తయారు చేసి అది ప్రసాదం లడ్డూల్లో వాడి తయారు చేశారని చెప్పేసి సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ఓటమికి, కూటమి కన్నా కూడా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరుడే ప్రధానమైనటువంటి కారణం. ఆయనే ఇతన్ని ఓడించాడు. ఇంకా రాష్ట్రంలో ఎట్లాంటి కల్తీలకు పాల్పడతాడో, ఇంకా ఎన్ని ఘోరాలకు పాల్పడతాడో, ఎంతమంది ప్రాణాలు తీస్తాడో, ఎంతమంది విశ్వాసాలను నాశనం చేస్తాడని చెప్పేసి ఆ దేవదేవుడే అతన్ని అధికారం నుంచి దించాడని చెప్పేసి ఇప్పుడు ఈ సిట్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తోంది. పరమ పవిత్రంగా చూసేటువంటి తిరుపతి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ రిజిస్ట్రేషన్ కూడా చేయబడినటువంటి లడ్డు
ఒక ఊర్లో ఒక భక్తుడు తిరుపతి వెళ్ళొస్తే పక్క ఊరు వాళ్ళు సైతం ప్రసాదం ఇస్తే బాగుండని చెప్పేసి అంత పవిత్రంగా ఎదురు చూసేటువంటి లడ్డూని కూడా అంత దారుణంగా కల్తీ చేశాడంటే పామాయిల్ కొన్నారంటున్నారు. పామాయిల్లో కూడా ఏ పామాయిల్ కొన్నారో మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూస్తా ఉన్నాం. కల్తీ పామాయిల్ తయారు చేయడం, జంతువుల యొక్క ఎముకలతోటి వాటిని ఉడికించి తీసినటువంటి ఆయిల్స్ ని పామాయిల్ రూపంలో కలిపి అమ్ముతున్నటువంటి సందర్భాలు కోకొల్లకు బయటపడ్డాయి. మాకు రీసెంట్ కోవిడ్ టైంలో చిలకలూరుపేటలో అట్లాంటి ఒక అరాచకం అనేది బయటపడింది. రీసెంట్ గా కూడా తెలంగాణలో బయటపడింది. ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. పామాయిల్ కొన్నటువంటి పామాయిల్లో కూడా శాకాహార పామాయిల్ కొన్నటువంటి గ్యారంటీ కూడా లేదు ఈ వైసీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు అని కాకుండా కల్తీ రెడ్డి గారు అని పేరు పెడితే కరెక్ట్ గా సెట్ అయిద్దేమో. పైగా ఇంత దారుణానికి పాల్పడి హిందువుల మనోభావాలు దెబ్బతీసింది కాక అదే లడ్డును వైసీపీలో ఉన్నటువంటి హిందువులు కూడా తిన్నారు. అది కేవలం కూటమి నేతలుగా మేం మాత్రమే తినలేదు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి జెండాను మోసిన వాళ్లు కూడా అదే కల్తీ లడ్డును తిన్నారు, అదే పాపాన్ని పంచుకున్నారు. ఇంత దారుణం చేసి కూడా మరలా పంది కొవ్వు కలిపారన్నారు, జంతువుల కొవ్వులు కలిపారన్నారు, సిట్లో అలా రాలేదు కదా అని చెప్పేసి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ పూజలు ఎలా ఉంటాయంటే చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటా ఉంటాం, చాలా మంది వినే ఉంటారు. ఆ స్టోరీ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ దేవాలయంలో పూజారిగా ఉన్నటువంటి ఒక పూజారి ఒకే వీధిలో ఉంటే రోజు గుడిలో గంటలు మోగి మంత్రోచ్చరణలు వినిపిస్తున్న ప్రతిసారి ఆ వేసి అయ్యో నేను ఈ వృత్తిలో ఉన్నాను, బ్రతకడానికి ఈ వృత్తిని ఎంచుకొని ఆ దేవాలయానికి నేను వెళ్ళలేకపోతున్నానే భగవంతుడా అని చెప్పేసి నిరంతరం భగవంతుని మనసులో స్మరిస్తూ దేహంతో వ్యభిచారం చేసేటువంటి ఆవిడ ఆ గుడిలో పూజారిగా చేసేటువంటి ఒక పూజారి అయ్యో నేను ఈ దేవాలయంలో పూజ చేయడం మూలంగానే అందరూ వెళ్ళొస్తున్నట్టు ఆ వేసి ఇంటికి వెళ్ళలేకపోతున్నానే, నేను అక్కడ ఉన్నటువంటి ఆ సంతోషం ఏంటో నేను ఆస్వాదించలేకపోతున్నానని అని చెప్పేసి గుడిలో పూజ చేస్తూ కూడా మనసులో ఆ వేసిని స్మరించేవాడంట ఆ పూజారి. ఇద్దరు చనిపోయిన తర్వాత వేష వృత్తిలో ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళింది, పూజారిగా నిరంతరము దైవ కార్యాలు చేసేటువంటి ఆ పూజారి మాత్రం నరకానికి వెళ్ళాడు. ఆ పూజారి క్వశ్చన్ చేశాడు, అదేంటి ఆవిడ పడుపు వృత్తిలో ఉన్నటువంటి మహిళ ఆవిడ ఎలా స్వర్గానికి వెళ్తుంది, నేను నిరంతరం దేవుడు సేవించాను భగవంతుడిని, నన్ను ఎలాగ నరకానికి పంపిస్తారు అంటే అప్పుడు యమ్మభటులు చెప్పారంట, దేహంతో పాపం చేసింది ఆవిడ కానీ నిరంతరం మనసుతోటి ఎప్పుడు భగవంతుడిని స్మరించింది, ఆ దేహాన్ని భూమి మీద వదిలేసి మనసు ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళ స్వర్గానికి వెళ్ళింది. నువ్వు దేహంతో పూజలు చేసావు మనసులో మాత్రం నిరంతరం పాపాన్ని స్మరించావు కాబట్టి నీ దేహం భూమిలోనే ఉండిపోయింది, నీ పాపపు మనసు మాత్రం ఇక్కడ నరకానికి వచ్చిందని చెప్పి చెప్పాడంట యమభట్టుడు. అట్లాగే వాళ్ళ వైసీపీ వాళ్ళు చేసింది కూడా అలాగే ఉంది. 5 ఏళ్ల పాటు కల్తీ చేసి భగవంతుడి ప్రసాదాన్ని నిరంతరము ఆదాయం కోసం మీ డబ్బు చూసుకున్నారు తప్ప ప్రజల మనోభావాల్ని మత విశ్వాసాలని అవమానించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళ గుడుల్లో పూజలు చేస్తుందా? పైగా ఈ విషయం ఎక్కడ ప్రజల్లోకి వెళుతుందో, వీళ్ళు చేసినట్టు ఆ మహాపాపం ప్రసాదంలో కల్తీ చేసినటువంటి ఆ మహాపాపం ప్రజల్లోకి ఎక్కడ వెళ్తుందో అని చెప్పేసి సడన్ గా ఎప్పుడూ లేనట్లుగా గుంటూరు జిల్లాలో అధికారంలో వైసీపీ ఉన్నన్ని రోజులు పెత్తనం చేసినంత లేళ్ల అప్పిరెడ్డి ఇవాళ మాత్రం ఒక బ్యానర్ వేయంగానే వచ్చి ఎక్కడో నియోజకవర్గం నుంచి గుంటూరు వచ్చి దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు అసభ్యకరమైన బూతులు తిట్టి గొడవలు దాడులు జరిగేటట్లుగా లేదంటే దానికి సంబంధించిన సినారియోని క్రియేట్ చేసుకుని వాళ్ళ మీడియా మొత్తము జనం మొత్తం వైసీపీ అంతా కూడా చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి, దాడులు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు అని. అంటే ప్రసాదంలో కల్తీ చేసిన మాట సిట్ రిపోర్ట్ వచ్చింది, ఈ విషయం ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి దురుద్దేశంతోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఇవాళ డ్రామాలు ఆడుతున్న వైసీపీ పార్టీ. ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు కాబట్టే, భగవంతుడు కూడా ప్రజలకు సహకారంగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ వైసీపీ పార్టీ అధికారం లేదు. మన కర్మగాలి గనక వచ్చి ఉంటే చెప్పానుగా మీకు ఇందాకే, పాల ప్లేస్ లో ఫెనైల్ తాగించేవాడు మనతోటి వైసీపీ పార్టీ వాళ్ళు. పైగా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం, ఇంత అవినీతి బ్రతికిన 5 ఏళ్ల పాటు బ్రతికినట్టు వైసీపీ పార్టీలు ఏ ఒక్క నాయకుడికైనా సరే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసేటువంటి రైట్ ఉందేమో ఒకసారి ఆలోచించండి. మీ అవసరాలకేమో వైసీపీ ఇష్టారీతిగా మీ కమ్యూనిటీకి సంబంధించి లేదంటే వేరే లబ్ధి చూసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రమోట్ చేస్తారు. మీరు గొడవ క్రియేట్ చేసి మీరే సినారియో స్టేట్ అంతా ప్రచారం చేసే విషయంలో మాత్రం కులాలను తీసుకొచ్చేసి అప్పటిదాకా వైసీపీ నేతగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సడన్ గా ఒక 1 hour లో టెంప్లెట్ మారిపోయి కాపు నేత అయిపోయాడు. ఇప్పుడంతా ఇది ప్రచారం జరుగుతోంది. కల్తీ చేసినటువంటి విషయం ఎటో పోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు ఎటో పోయాయి.
తను నమ్మే మతాన్ని అంత గాఢంగా విశ్వసించాడు జగన్మోహన్ రెడ్డి. హిందూ మతాన్ని అవమానించి అతని ఆదాయం కోసం వాడుకున్నటువంటి విషయాలు మాత్రం ఎటో పోయింది. పరమ పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఇంతటి కలుషితమైనటువంటి పాలన ఎక్కడికోపోయింది. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి కుటుంబంలో తిన్న లడ్డు దగ్గరగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి హిందూ కల్తీ తిన్నారు. క్యాన్సర్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి అవసరం లే, మనోభావాలు దెబ్బతిన్నా జగన్మోహన్ రెడ్డికి అవసరం లే, మత విశ్వాసాలు దెబ్బతిన్నా జగన్మోహన్ రెడ్డికి అవసరం లే. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కేవలం ఆదాయం, డబ్బు. ప్రజలు ఎలాగన్నా పోనివ్వండి. అందుకే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోలేదు. ఇవాళ 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇప్పటికైనా సరే చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు ఆ భగవంతుడి ముందు చెప్పుకోకపోతే తెలియదు తర్వాత ఏం జరిగిద్దో. ప్రజలు కూడా ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంకా వైసీపీ మాయలో ఉన్నారో వాళ్ళు బయటికి రండి. మీరు ఒక రాజకీయ నాయకుని కాదు సపోర్ట్ చేస్తోంది, ఒక రాజకీయ క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు, ఒక కల్తీ క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా. జై జనసేన, జై హింద్.